రెగ్యులర్‌గా చేసుకునే బిర్యానీ ఏం చేసుకుంటారులే గానీ, ఈరోజు గోంగూర దమ్ బిర్యానీ చేసుకుందాం రండి. ఏంటక్కా 2, 3 రోజుల నుంచి వీడియోస్ లేవు, ఏమైపోయావు, ఎటెళ్ళిపోయావు అని అడుగుతున్నారు మనోళ్ళు. మళ్ళీ ఇడిచిపెట్టి నేను ఏడికి పోతానురా, ఏడికి పోలేదు, కొంచెం హెల్త్ సపోర్ట్ చేయలేదు, అందుకే వీడియోస్ పెట్టలేదు. లాస్ట్‌గా గోంగూర దమ్ బిర్యానీ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందైతే గోంగూరలో పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని వేంపేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత చికెన్ మ్యారినేషన్ కోసం చికెన్‌లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం పెరుగు వేసుకొని మంచిగా కలిపేసుకొని మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. బిర్యానీకి రైస్ కుక్ చేసుకోవడానికి ఎసరైతే పెట్టేసుకోండి. వాటర్ పోసేసుకొని హోల్ గరం మసాలా, సాల్ట్, ఆయిల్, కొత్తిమీర, పుదీనా అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని వాటర్ని బాగా మరగనివ్వండి. ఈలోపు బిర్యానీ వండుకునే గిన్నెలో ఆయిల్ వేసేసి హోల్ స్పైసెస్ వేసేసుకొని ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని అలాగే పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి మగ్గనివ్వండి. వాటికి మనకు ఆల్మోస్ట్ చికెన్ అయితే 50% పైన కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్ లో ఈ పైన వచ్చే గ్రేవీని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఎందుకో లాస్ట్ లో చెప్తాను. వైపు ఎసరు కూడా వచ్చేసింది కాబట్టి ఇందులో మనం రైస్ వేసేసుకొని అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి. ఈ లోపు నేనైతే గోంగూరని మిక్సీ పట్టేసుకొని చికెన్ లో అయితే వేసేసుకున్నాను. ప్రాసెస్ అంతా కూడా మనం సైమల్టేనియస్ గా చేసుకుంటే హాఫ్ అన్ అవర్ లో బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ గోంగూర ఉడుకుతూ ఉంటుంది. మరోవైపు 80% రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన రైస్ నేను లేయర్స్ లాగా చికెన్ పైన అయితే వేసేసుకోవాలి. కించుకున్న రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నాక అన్నం ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ని పడేయకుండా ఒక కప్ అయితే వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని కూడా వేసేసుకోవాలి. టీ స్పూన్ నెయ్యి కానీ లేదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కానీ వేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 5 minutes, లో ఫ్లేమ్ లో 5 minutes దమ్ చేసేసుకుంటే గోంగూర బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.